ఇదే నిజమైన సమాధానం. సో ఎస్, ఎక్సైటెడ్ లేకపోతే మనిషిని గుర్తలేయాలి నా లెక్క ప్రకారం. అంతే కదా, ఎక్సైట్మెంట్ లేని వాళ్ళతో ఇక్కడ పనిలేదు. ఎస్ సార్, నో, ఆర్ యు ఎక్సైటెడ్? అంతా మనోలే. సో బయట నా పేరు శ్రీనివాస్ వడ్డేమాలు, నేను హైదరాబాద్లోనే ఉంటాను. సో ఈ ఆపర్చునిటీ 5 సంవత్సరాలు అయింది తీసుకొని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ భగవంతుడికి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, జన్మనిచ్చిన గురువులకి, నాకు ఈ ఆపర్చునిటీ పరిచయం చేసి నాకు చేయి పట్టుకొని నన్ను నడిపించిన నా అందరి అప్లైన్స్కి కూడా నేను పాదాభివందనం చేస్తాను. ఒకసారి సో మిత్రులారా, భగవంతుడు నన్ను వచ్చి కాపాడంటే నెత్తిన కిరీటం, కాళ్ళ గజ్జలు పెట్టుకొని భగవంతుడు రాడు. ఎస్ఆర్లో ఒక వ్యక్తి ద్వారా ఒక అవకాశం రూపంలో మన దగ్గర కనబడతాడు. సో దాన్ని నమ్మితే మీ దగ్గర సొమ్ము అవుతుంది, దాన్ని నమ్మకపోతే మీ దగ్గర దుమ్ము మిగులుతుంది, అంతకుమించి ఏమవుతుంది. సో నా జీవితంలో కూడా ఈ ఆపర్చునిటీని నేను అంటే ఆల్మోస్ట్ 2011 నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నాకు ఐడియా ఉంది. సో ఒక ఎక్స్ నెట్వర్క్ కంపెనీలో 2011 ఎండింగ్ లో నేను ఉన్నాను నా రిలేషన్ ద్వారా. సో ఆ బిజినెస్ ఆపర్చునిటీని 7.5 years వర్క్ చేశాను. కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండే, కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా. సో ఒక మంచి లెవెల్ అయితే వచ్చింది, కానీ డబ్బులు రాలేదు. డబ్బులు రాకపోతే మనం పని చేస్తామా చేయమా? చేయండి. నేను అందుకే వదిలేసిన తర్వాత అప్పటికే నేను చాలా పెద్ద డ్రీమ్ అని. మీ అందరికీ కూడా డ్రీమ్స్ ఉన్నాయా లేవా? నాకు కూడా చాలా పెద్ద డ్రీమ్స్ ఉండే. గోడల మొత్తం బొమ్మలు అతికించేటోని, ఇల్లు బొమ్మ, కార్ బొమ్మ అని చెప్పి, ఈ కార్ ఆ బొమ్మ, ఈ ఇల్లు అది ఇది అని చెప్పేసి అది పెట్టుకునేవాడిని. కానీ సడన్ గా బిజినెస్ బంద్ చేసినప్పుడు చుట్టాలు రకాలంతా ఎవడతారా. సో చాలా మంది ఏం చేస్తారంటే సచ్చిన తర్వాత పాడబట్టడానికి ఎగబడి పడతారు. కానీ వాడి సాగు బతుకుల మధ్యలో ఉన్నట్టే ఎవడొచ్చింది మంచినీళ్ళు పోయాడు, వాళ్ళనే చుట్టాలంటారు. ఎస్ సార్, నో. సో కాబట్టి ఎప్పుడైతే నేను బిజినెస్ ఆపేసుకొని రోడ్డు మీదకి వచ్చినానో అప్పుడు వచ్చి నాకు నీతి వాక్యాలు చెప్పడం స్టార్ట్ చేశారు. నేను ఎప్పుడో చెప్పినాను ఇక. సో నువ్వు ఏం లేదు, నువ్వు అది చేసినావు, నువ్వు ఇది చేసినావు, ఇది అది అని ఏదో నవ్వుకున్నాను, వదిలేసినాం. తర్వాత నా ఫ్రెండ్ ఒక అతను, అరే నాకు చెప్తే వినవారా, నెట్వర్క్ మార్కెటింగ్ లో డబ్బులు లేవురా, చేస్తే కష్టం వేస్ట్ అవుతుంది కానీ డబ్బులు రావు, అందుకే చూడు నేను 20,000 జాబ్ చేస్తున్నాను. వాడికి కూడా లోపం అయిపోయినానండి. సో పరిస్థితి అంత దారుణం ఉండే కాబట్టి ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఈ జనాలంతా నా మీద పడతారేమో అని. సో వాడు ఒక ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తే అందులో నేను కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్టార్ట్ చేశాము. సో అనుభవం లేదు, కానీ కొంచెం నేమ్ ఫేమ్ ఉన్నది కాబట్టి ఎక్కడ పోయి ఎవరిని అడిగినా కూడా డబ్బులు పుట్టినాయి. తీసుకొచ్చి 20 లక్షల రూపాయలు అందులో 25 లక్షల రూపాయలు అందులో పెట్టడం జరిగింది. సో ఆల్రెడీ పాత కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఒక 15 లక్షల రూపాయలు వెనకాల అప్పైనాయి. ఇవి అప్పటికే ఉండగా కూడా 25 లక్షలు తీసుకొచ్చి మార్కెట్లో పెట్టాను. సో ముందే చెప్పాను, నాకు ఎటువంటి అనుభవం లేదు. సో అప్పుడే నేను మ్యారేజ్ ప్రపోజల్ వచ్చి పెళ్లి చేసుకుందామని నా ఫ్రెండ్స్కి అది ఒప్పచెప్పి బయటకు వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చే వరకే ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్ గోదాం ఉంది, కానీ ఏం లేవు అలా. సో ఏ విధంగా కథ అంటే, అదే వాడు మనల్ని ముంచిండు, తయారైన బల్బులు తీసుకోపోతే షాంపుల్ పీస్ కింద వెళ్ళిపోయాయి. 4 MBA స్టూడెంట్స్ అని పెట్టుకుంటే వాళ్ళకి 25,000 శాలరీ కింద లక్ష పోతున్నాయి. సో వచ్చే స్టాక్ రాలేదు, ఉన్న స్టాక్ శాంపిల్కి వెళ్ళిపోయింది. వీళ్ళు మొత్తం ఫీల్డ్ తిరుగుతున్నా అని చెప్పి ఛాయ్ బండి కాడ ఛాయ్ వస్తువులు జీతం పట్టుకొని పోతుంది. ఇది లెక్క. తీరా చూస్తే 3 నెలల తర్వాత ఈ 25 లక్షలు కూడా పోయింది. సో ఇవన్నీ ఒకసారి లెక్కేసుకుంటే 40 లక్షలు మినిమం అప్పులో ఉన్నాను. ఏజ్ ఆఫ్ 25-26. సో ఒకసారి ఆలోచించండి, 26 సంవత్సరాల వయసు వెనకాల చూస్తే 40 లక్షలు అవుతుంది అసలు. ఇక మనతోని ఇక డిసైడ్ అయినా ఇక మనకు సాగు ఒక్కటే శరణి, ఇంకా వేరే లేదు. 26 సంవత్సరాలలో నేను ఈ అప్పులు తీర్చగలనా అంటే ఏ కోసాలు కూడా నాకు నమ్మకం లేదు. సో కాబట్టి డైలీ పిచ్చి ఆలోచనలు వస్తుండే, ఎట్లా ఏం చేయాలి, ఈ లైఫ్ ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి. పొద్దుగా వాకింగ్ చేస్తుంటే కూడా ఆ బస్ స్టాండ్లో కూర్చున్నప్పుడు ఒక ఆలోచన వచ్చేది, ఏదో ఒక బస్సు లారీ వస్తే అడ్డం పోతే అయిపోతుంది నా లైఫ్ అని. ఎందుకంటే నేను ఏ రకంగా చూసినా డబ్బులు కట్టలేను. సో అప్పుడు ఇంటికి వచ్చి మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే రామకీర్తనలు ఉంటాయి. ఇక రామచంద్ర వినడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుండే. సో
మళ్ళీ ఇప్పుడు ఏమనంటే ఎప్పుడైతే చావాలి అనే ఆలోచన వచ్చినప్పుడు వెంటనే మళ్ళీ మనము ఇదే నేను చావడానికి పుట్టినా, బలవంతంగా నేనేందుకు చావాలా, అది వచ్చినప్పుడే చావాలా, సో నారు పోసినోడే నీరు పోస్తాడు, పుట్టించినోడే ఏదో ఒక అవకాశం ఇస్తాడు, నేను వెతకడంలో ఫెయిల్ అవుతున్నానేమో అన్న ఆలోచనతో నేను మళ్ళీ పునర్ప్రారంభించడం స్టార్ట్ చేసిన, కొత్త లైఫ్ని స్టార్ట్ చేసినాం. సో ఇంకా డిసైడ్ అయిపోయినా ఈ హైదరాబాద్లో ఈ జనాలతోటి ఈ దందాలు ఇవన్నీ మేము చేయలేము, ఇవన్నీ వర్కౌట్ కాదు అని చెప్పి డిసైడ్ అయిపోయినాం. డిసైడ్ అయిపోయి ఊరికి వెళ్ళిపోదాం, డైరీ ఫార్మ్ స్టార్ట్ చేద్దాం. సో ఎందుకంటే ఆల్రెడీ మా ఫాదర్ ఫార్మర్, సో నేను కూడా అవన్నీ వర్క్ చేసి వచ్చాను. సో ఇంకా ఈజీ మెథడ్ ఏమంటే ఊర్లో ఉండొచ్చు. మా తల్లిదండ్రులు చాలా సందర్భాల్లో చెప్తుండే, అరే వద్దురా ఇవన్నీ మనతో కావు, నువ్వు నీతో ఎక్కడైతారా, మన వాళ్ళందరూ నీ గురించి నెగిటివ్ మాట్లాడుతున్నారు. సో ఇట్లా అంటే ఒక చీడ పురుగులాగా, ఇంకా దేనికి వీడికి పనికిరాడు, వీడికి తిండి దండగా. నా పైన ఒపీనియన్ మా రిలేషన్ అందరికీ, ఏ ఫంక్షన్ పోయినా వాళ్ళు నా గురించే మాట్లాడతారు. నేను ఓపెన్ కూడా నా గురించే ఉంటాడు టాపిక్, టైం పాస్ కాకపోయినా నా పేరే పెట్టుకోవాలన్నా. సో ఇది మన పొజిషన్. సో మా అమ్మ మనం చెప్తున్నప్పుడు లేదని చెప్పి విలేజ్ వెళ్ళిపోయినాను, MBA దాకా చదువుకున్నా. అరే ఎవరైనా ఒక బ్యాంక్ అయినా లోన్ ఇవ్వడా, ఒక 10 లక్షలు 15 లక్షలు బాలషెట్ పెడదాం, డైరీ ఫార్మ్ స్టార్ట్ చేద్దామని ఊరికి వెళ్ళిపోయాను. ఊరికి అంతకంటే ముందు నేను ఎక్కువ వెళ్ళేవాడిని కాదు, అసలు పొద్దుగాల వెళ్ళి సాయంత్రం వచ్చేవాడిని, సాయంత్రం వెళ్తే పొద్దుగాల వచ్చేవాడిని. అంటే పెద్ద పని ఉండేది కాదు ఊళ్ళో, నాన్న వెళ్ళి పని చూసుకొని వస్తుండే. సడన్ గా ఊరికి వెళ్ళిపోయి ఒక 1 మంత్ నేను ఊర్లో ఉండేవరకే జనాలందరూ కూడా డౌట్ వస్తుందా కదా. ఏం డౌట్ వచ్చిందంటే వీడేదో హైదరాబాద్లో లాగా పని చేసిండు, అందుకే వచ్చి ఊళ్ళో పడ్డాడు, లేకపోతే ఎందుకు వస్తారా వీడి ఊళ్ళకి, ఏం పని ఉంది వీరికి ఊళ్ళకి, ఈ ఊళ్ళో పనే లేదు వీరికి. సో కాబట్టి ఈ చెవులు ఆ చెవులు ఈ చెవులు పడుకుంటే మళ్ళీ మా అమ్మ దగ్గరికి వచ్చింది. ఎవరో పోయి మా అమ్మతో అన్నారట, ఏంది మీ ఊరేమో వేసి వచ్చినట్టు కదా ఊరికి అని. మా అమ్మ నా చేతిలో 200 పెట్టి బస్సు ఎక్కువ బిడ్డ, మళ్ళీ రా ఊళ్ళకు, హైదరాబాద్ పోయి అడక తిను, కానీ రాకి ఇక్కడ. నేను నవ్వుతున్నానేమో కానీ నేను ఏడ్చుకుంటూ వచ్చింది హైదరాబాద్. జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఓడిపోయినా కూడా ఓడిపోయిన ఫీల్ రాలేదు. కానీ ఆ రోజు మా అమ్మ ఆ 200 ఇచ్చి నువ్వు హైదరాబాద్ పో అన్నప్పుడు నేను చాలా బాధపడ్డా. అరే ఏందిరా మనిషి ఎట్లా బతకాలన్నా బతకనిరా జనాలు. సో హైదరాబాద్ వచ్చినాను. ఇంకా పరిస్థితి ఎంత దారుణం అయిపోయింది, నాకు పాప పుట్టింది, హాస్పిటల్లో మా మిస్సెస్కి 9 months ఉంది, హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. సో పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పేసి నా ఫ్రెండ్ పిలుచుకొని కార్ తీసుకుపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. సో నైట్ ఎర్లీ మార్నింగ్ 5-5:30 ఆ టైంలో నాకు పాప పుట్టిందని డాక్టర్ చెప్తున్నాను. నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా, ఎందుకంటే మేము ఇద్దరం అందరం ఉండే, పాప లేదు. మా అమ్మ ఎప్పుడు అంటుండే మా చిన్నోడు పాపన్న కాకపోయాయి. అరే గిన్నెలు తోమంటే అంతా బండ చూసా కానీ ఇప్పుడు ఆడపిల్ల కాబట్టి ఎట్లా అయిపోయిందో అని ఆమెతో నవ్వుకుంటా మిగతా పనులు వేసుకునేటువంటి. కానీ నాకు ఆడపిల్ల పుట్టినసరికి మేము మా ఇంట్లో అంతా హ్యాపీ ఫీల్ అయినాం. కానీ 2-3 గంటలలోనే మదర్ మిల్క్ లేదు, పాప కలవక మళ్ళీ అందరూ వేయడం మొదలుపెట్టాం. అరే ఏంది కడుపు నిండా పిల్లలు అనుకున్నా కూడా ఈరోజు మనం వాడే ఈ కెమికల్స్ ఇవన్నిటి వల్ల సో మదర్ ఫీడింగ్ లేకుండా అయిపోతుంది పిల్లలకి. సో మళ్ళీ కూడా పాల డబ్బకే పరిస్థితి వచ్చేసింది. నా పరిస్థితి ఎంత దారుణం అంటే హాస్పిటల్లో అయితే నా వైఫ్ నా పాప ఉన్నది, కానీ ఇంటికి తీసుకోవడానికి నా దగ్గర చిల్లి కావాలి. నా ఫ్రెండ్స్ అంటే చూడండి, మనం 10 మంది మేలు మనం ఆస్తే భగవంతుడు మన మేలు ఆస్తాడంటారు. నిజమేనా? నిజమా కదా? గట్టిగా చెప్పాలి. సో మనం చేసిన మంచి మనమటే వచ్చింది. నా ఫ్రెండ్స్ అందరు నాతో పాటు వచ్చి హాస్పిటల్ దగ్గర వాతావరణాన్ని చూసుకొని తెలుసుకొని వాళ్ళే డబ్బులు కట్టి పాపం తీసుకొచ్చి ఇంటి దగ్గర నిలబెట్టారు. అది నా పొజిషన్. సో తర్వాత నుంచి ఇంకా నేను ఛాయ్ తాగడం కూడా బంద్ చేశాను బయట. ఎందుకంటే ఇప్పుడు ఎవరో ఒక దోస్తు కనబడినాడు, దా ఛాయ్ తాగడం అంటే ఒకవేళ ఛాయ్ తాగినాక వాడి జేబులో చేయి పెట్టకపోతే నా దగ్గర డబ్బులు, ఒకవేళ వాడు కూడా డబ్బులు ఇవ్వకపోతే ఇజ్జత్ పోతుంది ఎస్ఆర్లో. సో కాబట్టి ఆ రోజు నుంచి డిసైడ్ అయినా ఎవరైనా ఛాయ్ తాపిస్తా అంటే పోయి తాగొద్దు, నేను ఎవరిని పిలిచి ఛాయ్ తాగమని చెప్పొద్దు. ఛాయ్ బంద్ అని చెప్పాలి, ఉంటే తాగాలి లేకపోతే లేదు. ఎందుకంటే ఛాయ్ దగ్గర పోయినా కూడా 40 రూపాయలు అయితే, ఇప్పుడు 20 రూపాయలు అయితే ఛాయ్, అవునా కదా? సో ఆ పరిస్థితి ఉండేది. ఏం చేయాలో అర్థం కాదు. ఒక్కొక్క రోజు ఆ పాల డబ్బా కొనుక్కరావడానికి మీరు నమ్మరు, నేను అడిగిన వ్యక్తులు లేరు, కనిపించిన వ్యక్తులలో డబ్బులు అడిగేవాడు. సో
సో అలా ఉన్న సిచ్యువేషన్ లో ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి, శ్రీనివాస్ నేను కలవాలి, ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉన్నది, సో నీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ వేరే నెట్వర్క్ లో నువ్వు చాలా బాగా పని చేశావు, సో నీకు కలిస్తే నేను నీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలను అంటే, బుద్ధుడు ఎవడైనా మన పోయి నెట్వర్క్ లో జాయిన్ అవుతాడా? పోతాడా? ఆల్రెడీ వార్తలు ఉన్నాయి వెనకాల, అడ్డంలో చూసుకుంటాను అప్పుడప్పుడు. ఈ ఆడైతే కథ ఇది వర్కౌట్ కాదని చెప్పేసి, సార్ నువ్వు అయితే అయింది పోతే పోయి నువ్వు స్టార్ట్ చేస్తావా, కదిలా చేశాను కానీ నాకు చెప్పకండి, నాకు చెప్పకు, నన్ను పిలవకు, నన్ను అందులోకి ఇన్వాల్వ్ చేయాలని ఆలోచన కూడా నీ మైండ్లో తీసేయండి. కానీ ఆయన కూడా నా వెంటబడి చేస్తుండే. సో కొన్ని రోజుల తర్వాత ఇబ్బంది అనిపించింది, చాలా సార్లు ఫోన్ చేస్తుంటే ఇట్లా కాదని చెప్పి నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాను. అదే ఎట్లా చేస్తావు అని చెప్పేసి బ్లాక్ లిస్ట్లో పెట్టాక ఫోన్ వస్తారా ఇంకెవరైనా వచ్చి నాకు వేరే చెప్తే ఎవరైనా ఇక్కడ పోయేదా, కూలి పని వేసుకోపోయాను వర్కౌట్ కాదు. ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయినా, వర్కౌట్ కావు. సో మనం చేయని పని, మనం చూడని పని, అది ఏది కావు, మీరు పని చేసుకోండి. 10,000 ఇచ్చిన వేళ జాబ్ చేసుకోండిరా, కనీసం ఫుడ్కి బట్టకన్నా ఉంటుంది, లేదంటే ఇబ్బంది పడిపోతారని చెప్పేవాళ్ళు. ఒకరోజు నన్ను రోడ్డు పైన కలుసుకొని ఆ రోజు నాకు దీని గురించి చెప్తుంటే నేనన్నా వద్దులేసాను, ఇప్పుడు మళ్ళీ కలుద్దాం, నా నెంబర్ కూడా బ్లాక్ లిస్ట్ పెట్టమంటే లేదు కొంచెం బిజీ ఉంది, నెంబర్ అట్లా పడిపోయిందేమో నాకు తెలియదు అని చెప్పాను. తర్వాత ఒకరోజు నా ఫోన్ పగిలిపోయి వేరే ఫోన్ తీసుకొచ్చి అందులో సిమ్ వేసినప్పుడు ఆయన నెంబర్ అన్బ్లాక్ అయిపోయి ఆయనకు 42,000 ఇన్కమ్ వచ్చిన ఫోటో నాకు వచ్చింది, నా వాట్సాప్ వచ్చింది. ఆ రోజు కింద పెట్టిన, ఇంకా ఎంతమందిని ముంచుదాం అనుకుంటున్నారు, మోసం చేస్తారు పెట్టాలని. ఎందుకంటే 7 సంవత్సరాలు ఒక కంపెనీలో పని చేస్తే నేను చూడలే పైసలు. ఒక్కసారి ₹1,00,000 చూశాను, తర్వాత 20,000 చూశాను, 40,000 కూడా చూడలే. అట్లాంటప్పుడు 8 నెలలు సంవత్సరం కాలేదు, 40,000 42,000 ఇన్కమ్ వచ్చిందంటే నమ్మబుద్ధి అవుతుందా? సో కాబట్టి కింద పెట్టిన మెసేజ్, ఇంకెంతమందిని ముంచుదాం, ఇంకెవరు దొరుకుతున్నారు ఇంకా అని. సో ఆయన అన్నాడు, ఏది ఇన్కమ్ నువ్వు నమ్ముతానేమో, ఒకసారి రా కూర్చొని మాట్లాడుకున్నాం, ఒకవేళ ఇది నువ్వు అబద్ధం అని ప్రూవ్ చేస్తే నేను కూడా వదిలేస్తా ఈ బిజినెస్ అని చెప్పిండు. నువ్వు వదిలేయాలి బిజినెస్ అంటే నేను నీ దగ్గరకు రావాలా అని చెప్పేసి మా దోస్తు గారు తిరుపతి పోతుంటే బండి నాకు ఇచ్చిపోతే ఆ బండి వేసుకొని పోయినా, అది కూడా నాది కాదు. సో ఆడికి పోయిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని ఆ మాట పెరిగే దాంట్లో వాడు చిన్న ఒక బుక్, ఇలాంటి వ్యాపారం ఎక్కడ ఒక బుక్ రీడ్ చేయడం ద్వారా ఈ కాన్సెప్ట్ గురించి క్లారిటీ వచ్చి ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశాను. సో అప్పుడు నాకు ఆయన గమ్మత్తులు ఆధార్ ఉందా, ఓటర్ ఐడి ఉందా అన్నప్పుడు ఆధార్ ఉంది అని తీసి ఇచ్చాను. సో 3,000 రూపాయలు పెట్టి ప్రోడక్ట్ కొనుక్కోవాలి అన్నప్పుడు ఆధార్ కార్డు కొనుక్కొని మళ్ళీ జేబులో పెట్టుకున్నాను. ఎందుకంటే ఆడ 50,000 లేవు నా దగ్గర, అంటే నువ్వు 3,000 ఏడాదిస్తానని. ఈ బిజినెస్ లేకున్నా పర్వాలేదు, కానీ నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు వచ్చినప్పుడు నీ బిజినెస్లో జాయిన్ అయితే అప్పటిదాకా కాదు, లేదు 1 మంత్ టైం ఉంటుంది ఇచ్చే ఆధార్ అంటే మళ్ళీ ఇచ్చాను. అట్లా ఐడి తీసుకున్నాను. సో ఒక ఫంక్షన్ అటెండ్ అయినప్పుడు నా ఫ్రెండ్ ఆ ఫంక్షన్లో ఉన్నాడు, నా రిలేషన్ అందరూ నా గురించి మాట్లాడే నా బిరుదులను పాపం వాడు తట్టుకోలేక కింద వచ్చి, ఒరే ఏందిరా జనాలందరూ నేను ఇట్లా తింటున్నారు, నువ్వు ఎట్లా తట్టుకుంటున్నావు అని నవ్వుతున్నారా నీ గురించి మాట్లాడే అంటే, పోలేరా వాళ్ళు నవ్వడానికైనా నేను పనికి వస్తున్నా కదా, ఏం కావాలని అంటే అంత పాజిటివ్ ఉండేటోళ్ళు నేను. సో అప్పుడు వాడు అన్నాడు, అదే రియల్గా అడుగుతున్నా, అసలు నీ గోల్ ఏంటి, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? సో వాడికి చెప్పిన, అదే ఒక వెస్టీజ్ అని ఒక కాన్సెప్ట్ ఉన్నది, సో అది విన్నాను, చాలా బాగుంది, చేద్దామన్న ఆలోచన కూడా ఉంది, కానీ ప్రోడక్ట్ తీసుకోవాలంటే నా దగ్గర డబ్బులు లేదు. సో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు అంటే, వాడి జేబులో ఒక క్రెడిట్ కార్డు ఉంటే తీసి నా చేతిలో పెట్టిండు, ఇది 10,000 లిమిట్ ఉన్నది, పాస్వర్డ్ కూడా క్రియేట్ చేయాలి, నువ్వే క్రియేట్ చేసుకుని 10,000 వాడుకోరా, నువ్వు గెలుస్తా అంటే ఇంకా నేను ఇవ్వడానికి రెడీ ఉన్నా అని చెప్పాడు నా ఫ్రెండ్ రాజు. అట్లా నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. చూడండి ఇంత ఘోరం, ఇంత దారుణం అయితే ఎవరికి లేదు అనుకుంటారు. ఎస్ఆర్నో సో చేర్చలేదు మన బిజినెస్. ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. సో మళ్ళీ కొత్త పోస్ట్ వాట్సాప్ లో వెళ్ళిపోయినప్పుడు జనాలు ఊరుకోరు కదా. సో నిన్న మళ్ళీ ఇంకేదో అంటే ఇప్పుడు మళ్ళీ ఏదో వెస్టీజ్ అని పెట్టిండ్రు అని చెప్పి మళ్ళీ స్టోరీస్ అని షురూ అయినాయి. సో ఆ తర్వాత స్టోరీలు నడిచేది మన తెలియనే ఉంది. ఎస్ఆర్నో సో అవి తెలిసేదే కాబట్టి స్టార్ట్ అయితే చేసిన. ఇంకో జోన్ ఎప్పుడు మర్చిపోయినా, ఈ ప్రోడక్ట్ ఇంటికి తీసుకొని పోయినప్పుడు మా ఇంట్లో అందరూ నన్ను చూసే ఆ చూపులకి చచ్చిపోయేటోళ్ళు వాస్తవానికి.
ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఇంట్లో పాల డబ్బకే లేవు. 3,800 రూపాయలు పెట్టి నువ్వు వస్తువులు కొనుక్కొచ్చిన అంటే ఇప్పుడు నువ్వు ఐశ్వర్య తెలంగాణ అనుకుంటున్నావా, అమితాబ్ బచ్చన్ లాగా అయినా అనుకుంటున్నావా? ఈ బుద్ధి ఉందా, నీ గురు ఉందా? ఇక బుద్ధో గురు పక్కన పెట్టి వాళ్ళందరూ పడుకున్న తర్వాత ఇంట్లో ఉన్న ఆ ప్రోడక్ట్లన్నీ తీసి ఓ అటక డబ్బాలో పెట్టి అటక పైన పడేసి వెస్టీజ్ ప్రోడక్ట్స్ ఇంటీరియర్లో వచ్చి పడుకొని మళ్ళా తెల్లారి 9 గంటల దాకా ఈ లేస్తేనే నా బ్రష్ అడగాలి. బ్రష్ మనం దాచిపెట్టాం ఎట్లా అడుగుతారు? మనం పడుకున్నాం చూసి 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 కొత్త బ్రష్ ఓపెన్ చేస్తుంది. అట్లా వాళ్ళతో ప్రోడక్ట్ వాడిపించిన వారం రోజుల తర్వాత వాళ్ళకి నచ్చిన. సో చాలా మంది అంటారు, ఇక్కడ చిన్న మాట్లాడి గుర్తి చాలా మంది అంటారు మా భార్య వాడొస్తారు ఎంత చెప్పినా కొత్త భార్య అయితే తీసుకురాలేదు కదా. ఎస్ సార్ నో, అందుకే వాడిపోయాలా. సో ఏం చేయాలి? ఉన్న బ్రష్ పడేది చూస్తుంటే టాయిలెట్లో పడేది తీస్తుంది కదా కొత్తది. ఇవన్నీ జోలొద్దు. చెప్పేటోనికి సాకులు, చేసేటోనికి పని రెడీ ఉంటాయి ఆల్రెడీ. నువ్వు సాకులు చెప్పేటోనువా, పని చేసేటోనువా? అది కావాలి మనకి. ఎస్ సార్ నో. సో అట్లా ప్రొడక్ట్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ మంత్ ఆ ప్రొడక్ట్స్ కొన్నందుకు నా ఇంకా 160